హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే గనక మీ అందరికీ తెలిసినట్టుగా మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయామండి. అది కూడా సొంత ఇంటికి వచ్చేసాము. ఈ హౌస్ ఏంటి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి రెంట్‌కి ఇవ్వటం వల్ల ఇల్లు చాలా పాడైపోయిందనమాట. సో, అందుకని చెప్పి కొంచెం మనం రిపేర్ చేసేసుకొని ఇంట్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో నేనిక్కడ మీకు చూపిస్తున్నాను. సో, మొత్తమంతా రెంట్‌కి ఇస్తే ఎలా అవుతది ఇల్లు, అలా మొత్తం చాలా పాడైపోయింది. సో, ఇంక ఎలాగో సొంత ఇల్లు కదా! మొత్తమంతా ఒకసారి రిపేర్ చేసేసుకొని అంతా నీట్‌గా చేసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్దామన్న ఉద్దేశంతో మొత్తమంతా నీట్‌గా చేసుకున్నాం. సో, చాలా కష్టపడ్డాం. సో, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోని వెంటనే లైక్ కూడా చేసేసేయండి. సో, ఇక్కడ ఏంటి అంటే ముందుగా చాలా హోల్స్ అనేవి పెట్టేశారండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క రూమ్‌లో మనం 2 ఏసీలు బిగించుకోవచ్చు. అన్ని హోల్స్ పెట్టేశారనమాట. ఎవరి వీలుగా వాళ్ళు ఏసీని పాయింట్ అక్కడ చాలా హోల్స్ పెట్టేయటం అలా జరిగింది. అండ్ ఇంకా మేకులు ఇలా హోల్స్ చాలా వాల్స్‌కి పడిపోవటం వల్ల ముందు వాటిని ఫిల్ చేసిన తర్వాతే మనం పెయింట్ ఏయటం కుదురుతది కాబట్టి, సో, ముందు పుట్టి ఇలాగ ఒక వైట్ సిమెంట్ అనేది తెచ్చుకున్నాము. సో, దాన్ని మేము ఎక్కడైతే ఇదిగో చూసారు కదా! ఇలాంటి చోట్ల బాగా వాల్ డ్యామేజ్ అయిన ప్రతి చోట లేదు హోల్స్ ఉన్న చోట వాటిని మొత్తం కవర్ చేసేస్తున్నాం అనమాట ఈ పుట్టి హెల్ప్‌తో. సో, ఇలాగా కొన్ని తెచ్చుకున్నాం. పెయింట్స్ కావచ్చు, వైట్ సిమెంట్ కావచ్చు, ఎనామిల్స్ కావచ్చు, బ్రషెస్ ఇలా చాలా షాపింగ్ అనేది చేసాము. సింపుల్‌గా మనము పెయింట్ వేసే వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళే చేసేస్తారు. కాకపోతే మేమేమనుకున్నామంటే సో, కొంచెం బడ్జెట్ ఎక్కువవుతది. అంటే ఓన్లీ పెయింట్ పరంగానే కాకుండా ఇంకా మనకి కొత్తిల్లంటే కొన్ని కొన్ని కొనుక్కోవాల్సొస్తది. అలాగే ప్రతీది వుడ్ వర్క్ కావచ్చు, అలాగే ట్యాప్స్ గానీ సో, ఇలా చాలా పనులుంటాయి కాబట్టి చాలా బడ్జెట్ ఎక్కువైపోతది. సో, మేమే మన సొంత ఇంటికి మనమే చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము కొంచెం కష్టపడ్డాం. ఇలా హోల్స్ అన్నిటిని పుట్టి హెల్ప్‌తో మొత్తం అంతా నీట్‌గా చేసేసాము. మామా ఎర్త్ నుంచి రోజ్‌మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అనేది చూపిస్తున్నానండి. ఇంగ్రీడియెంట్స్ అయితే గనక రోజ్‌మెరీ అండ్ అలాగే అనగైన్ మెయిన్‌గా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఎవ్రీ డే మనం చక్కగా వీటిని ఫ్యూ డ్రాప్స్ తీసుకొని హెయిర్‌కి చక్కగా అప్లై చేసుకుంటూ ఉండటం వల్ల హెయిర్‌కి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటది. ఏమి హెడ్ బాత్ ఏమి చేయవసరం లేదు. జస్ట్ మనం ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలాగా బెటర్ రిజల్ట్స్ కోసం ట్వైస్ ఏ డే అనేది అప్లై చేసుకుంటే 90 డేస్‌లో మనకి మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తాము. మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి కెమికల్ ఫ్రీ అలాగే అన్నీ న్యాచురల్ కాబట్టి సో, నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఒక కోడ్ SRI 2024 అనే ఒక కోడ్‌ని మీరు మామా ఎర్త్ యాప్‌లో యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ అనేది మీకు వస్తది mamaearth.inలో. సో, మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి ఓన్లీ మనకి మామా ఎర్త్‌లోనే కాకుండా అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఈ యొక్క రోజ్‌మెరీ మనం వాడటం వల్ల హెయిర్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేస్తది. తర్వాత మీరు షాంపూ ఏం వాడాలి అని చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం మామా ఎర్త్ రోజ్‌మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది కూడా సేమ్ మనకి రోజ్‌మెరీ ఉంటది ఇంగ్రీడియెంట్స్ అలాగే మేథీ దానా కూడా ఉంటదండి. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తూనే హెయిర్ గ్రోత్ చాలా బావుంటది. అలాగే జెంట్‌లీ చక్కగా క్లీన్ చేస్తూ ఉంటది. సో, మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్ చేసినా కూడా చాలా మంచి డిఫరెన్స్ అయితే ఉంటది. ఇందులోనే మనకి కండిషనర్ కూడా ఉందండి. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో, షాంపూ చేసుకున్నాక మనం కండిషనర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఎటువంటి బ్రేకేజ్ లేకుండా, హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ గ్రోత్ బావుండటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, నేను ఫస్ట్ కొంచెం హెయిర్ అనేది వెట్ చేసుకున్న తర్వాత ఇంకా దాని తర్వాత నేను షాంపూ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. సో, ఇంక మన మామా ఎర్త్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ కాబట్టి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో, చాలామంది ఏంటి అంటే మామా ఎర్త్ యాప్ ఉంది కదా! అందులో పర్చేస్ చేస్తే మనకేంటంటే ఎక్స్ట్రా 20% ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. మనకక్కడ కనిపిస్తాయి క్లియర్‌గా. సో, ఇంకేంటి అంటే గనక ఇక్కడ మనం షాంపూ అనేది అప్లై చేసుకున్నాక నెక్స్ట్ కండిషనర్ కూడా అప్లై చేసేసుకుంటే సో, ఎటువంటి ఫ్రీజీగా లేకుండా మనకి హెయిర్ అనేది కూడా చాలా మంచిగా సిల్కీగా ఉంటది. చాలా స్మూత్‌గా కూడా ఉంటది. సో, ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా బావున్నాయి. సో, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే గనక నేను లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ ఇంకొక విషయం మీరు మామా ఎర్త్ ప్రొడక్ట్స్‌ని మీరు బయట మనం అమెజాన్, పర్పుల్, నైకా, ఫ్లిప్‌కార్ట్, మామా ఎర్త్‌లోనే కాకుండా మీరు బయట కూడా చూస్తే గనక నాకు కమెంట్ బాక్స్‌లో మీరు చెప్పండి. నియర్ స్టోర్స్‌లో గనక చూస్తే గనక. సో, మీరు కూడా పర్చేస్ చేసుకుంటే నేను లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.
ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలా హోల్స్ అన్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇలా మనకు ఒక శాండ్ పేపర్ ఉంటుంది, దాంతో జస్ట్ మనం రబ్ చేసేసేయాలన్నమాట. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మాలాగే ఎవరైనా పెయింట్ వేసుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి ఈ వీడియో అన్న ఉద్దేశంతో. అండ్ అలాగే ఈ వీడియో మెయిన్గా చాలా మటుకి మేము షూట్ చేయలేకపోయామండి, ఎందుకంటే చాలా బిజీగా ఇద్దరమే ఉన్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే. మొత్తం అంతా 2 BHK ఫ్లాట్ని మొత్తం అంతా పెయింట్ చేసుకున్నాం అనమాట, బాల్కనీతో సహా మొత్తం పెయింటింగ్ చేయటం వల్ల త్వరగా పని అవ్వాలి అన్న ఉద్దేశంతో పిల్లల్నేమో అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, వాళ్ళని మిస్ అవుతున్నాను. అండ్ అలాగే ఇంకొక పక్క ఏంటంటే పని చాలా ఉందన్న ఉద్దేశంతో వీడియో ఎక్కువ షూట్ చేయలేదు, జస్ట్ పైన షూట్ చేసాము అనమాట. సో పుట్టి హెల్ప్తో మొత్తం హోల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇలా ప్రైమర్ అనేది దొరుకుతుంది మనకి. ముందు ప్రైమర్ వేసామండి, ఇది వేయటం వల్ల మనకి పెయింట్ బాగా స్టిక్ అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రైమర్ అనేది వేసాం. ఇవేమి నాకు ఏమీ తెలియదు, జస్ట్ మా హస్బెండ్ కొన్ని తెలుసుకుని ఆయనకున్న నాలెడ్జ్తో అలాగా ఆయన మొత్తం అన్నీ తీసుకొచ్చారు. నేను ఒక వైఫ్గా మా హస్బెండ్కి హెల్ప్ చేయాలి, అలాగే సొంత ఇంటికి మా చేతులతో మేమే పెయింటింగ్ వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా చాలా మట్టుకి ఆయనకి హెల్ప్ చేశాను. ఎక్కువ మా హస్బెండ్ చేశారు, దాని తర్వాత ఏదో కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రైమర్ ఏంటి అంటే అలా అంటే అలా వేసేసుకోవచ్చు, సో నీట్గా వేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ మొత్తం మనం కవర్ చేయాలి. అందుకే నేను ప్రైమర్ మాత్రం ఒక బెడ్రూమ్స్లో నేను వేసాను, ఇంకా హాల్ కిచెన్ అంతా ఆయన వేశారనమాట. మ్యాక్సిమం మనం ప్రైమర్ వేసేసరికి వాల్స్ అన్నీ చాలా నీట్గా వచ్చేసినాయి. ఎందుకు అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు చాలా మురికి చేసేసారు వాల్స్ అన్ని, అవన్నీ మ్యాక్సిమం ప్రైమర్తో కొంచెం కవర్ చేయగలిగాము. కానీ మేము అనుకున్నాం కొన్ని కలర్స్ అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాము ఇద్దరము. సో సెలెక్ట్ చేసుకుని పెయింట్ షాప్కి వెళ్ళి ఒక 3 కలర్స్ తీసుకున్నాం. అంటే ఒకటి హాల్కి, 2 బెడ్రూమ్స్లో 2 డిఫరెంట్ కలర్స్, ఏదైనా పెయింట్ మిగిలితే కిచెన్కి వేసేసుకుందాం, ఎందుకంటే మ్యాక్సిమం కబోర్డ్స్ ఉంటాయి కదా, అలా అనుకున్నాము. అలా అనుకుని వెళ్ళి 3 కలర్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా కిచెన్ దగ్గర అయితే చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ఈ షింక్ పక్కన కావచ్చు అక్కడ చాలా ఎక్కువ పుట్టి పెట్టేశాము, మొత్తం ప్రైమర్ కూడా వేసేసాము. ఇంకా ఏంటి అంటే మనం పెయింటింగ్ ఒక్కటే మిగిలిందనమాట. సో ప్రైమర్ వేసాక చూపిస్తున్నాను అనమాట, వాల్స్ అన్ని కొంచెం నీట్గా అనిపించాయి. ఇంకా పెయింటింగ్కి ఏమేమి కలర్స్ తీసుకున్నాం ఏంటి అనేది చెప్తాను. దానికి కూడా చాలా రీసెర్చ్ చేసుకున్నాము. కలర్స్ అనేవి మెయిన్గా హాల్ రూమ్లో కొంచెం లైట్ కలర్ వేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను బేబీ పింక్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. యాక్చువల్లీ లైట్ బ్లూ కూడా అనుకున్నాను, కానీ ఎందుకో అక్కడికి షాప్కి వెళ్ళేసరికి నా మైండ్లోకి ఇదే వచ్చింది. అక్కడ కలర్స్ చాలా చూపించారు, మనకి నచ్చిన కలర్ మనం తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ లైట్ బేబీ కలర్ తీసుకున్నాను. అండ్ మనము ప్రైమర్ అనేది వేసేసిన తర్వాత ఫస్ట్ కోటింగ్ వేసామన్నమాట. ఫస్ట్ కోటింగ్కి మనకు కొంచెం అంత అనిపించలేదు, బట్ డబుల్ కోటింగ్ వేయాలన్నారు. సో పాపం హస్బెండ్ మొత్తం పెయింటింగ్ అయితే ఆయనే వేసుకున్నారండి, ఫస్ట్ కోటింగ్ సెకండ్ అలా 2 times కోటింగ్ అనేది వేసుకుంటే కానీ మనకి నీట్గా రాలేదు. సో కాబట్టి ఇంకా అలాగా ఫస్ట్ కోటింగ్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా ఆయన వేశారు. మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను లాస్ట్ వరకు మీకు చూస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది. అండ్ అలాగే ఇంకా అలా పెయింటింగ్స్ ఆయన వేస్తూ ఉంటే నేనేం చేశానంటే ఇంక ఇలాగా గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్కి ఏమో నేను ఒక ఐరన్కి సంబంధించింది అదేదో పెయింట్ ఉంది, సో అది వేస్తూ వచ్చానమాట. నేను గ్రిల్స్కి చూసుకున్నాను, అండ్ అలాగే కబోర్డ్స్ అని నీట్గా తుడిచాను అనమాట. కబోర్డ్స్కి కూడా ఎనామిల్ అనేది వేసేసాను నేను. సో ఇలా నేను చేయగలిగింది నేను చేశాను, ఆయన చేయగలిగింది ఆయన చేశారు. అలా ఇద్దరము 5 days ఇంకా ఎప్పుడు పడుకున్నామో తెలియదు, ఎప్పుడు లెగిసామో తెలియదు, అలాగా 5 days కష్టపడితే 5 to 6 days పెయింటింగే సరిపోయిందండి. అది కూడా పిల్లలు లేరు కాబట్టి మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. సో ఇంకా అలాగా మొత్తము హౌస్ అంతటిని క్లీన్ చేసుకుని, అంటే బూజులు ఇవన్నీ దులుపుకుని దాని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసాము. ఇంకా అలా మొత్తము హాల్లో అయితే ఈ కలర్ వేసాం. ఫస్ట్ కోటింగ్కి మనకు అంతా కలిసినట్టు ఏం అనిపించలేదు, బట్ సెకండ్ కోటింగ్ మనం అలా వేసేస్తూ ఉంటే గనక టైం 1 గంట అయింది. ఏంది మీరు అర్ధరాత్రి 1 గంటకి? మరీ అంత డెడికేషనా? అండ్ చాలా త్వరగా అవ్వాలన్న ఉద్దేశంతో
ఏ టైం అయినా సరే మేము వేస్తూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ 3 కలర్స్ మీకు తెలుస్తది. మా బెడ్‌రూమ్‌లో లైట్ గ్రీన్ కలర్ వేసుకున్నాము. ఇంకా కిచెన్‌లో అయితే ఆ బ్లూ వేసాం. పిల్లల రూమ్‌లో కూడా బ్లూ కలరే వేసాము. సో, ఈ గ్రీన్ కలర్ నేను అనుకోలేదు. ఇది కొంచెం మిస్‌ఫైర్ అయింది. నేను వేరే గ్రీన్ అనుకున్నా. బట్ ఈ కలర్ వచ్చిందనమాట అవుట్‌పుట్. అండ్ అలాగే పిల్లల రూమ్‌లో ఏంటి అంటే డార్క్ కలరే వేద్దాం అన్న ఉద్దేశంతో డార్క్ బ్లూ కలర్ అనేది చూజ్ చేసుకున్నాము. అండ్ హాల్ రూమ్‌లో అయితే గనుక మీరు ఇందాక చూసినట్టుగానే లైట్ పింక్ తీసుకున్నాము. అండ్ కాకపోతే మాకెక్కువ బ్లూ కలర్ ఉండటం వల్ల కొంచెం కిచెన్‌లో కూడా బ్లూ కలర్ అనేది తీసుకున్నాం అనమాట. సో, మనిష్టం అండి. కాకపోతే కొంచెం లైట్ కలర్స్ అనేవి హాల్‌లోకి బాగుంటాయి. పిల్లల రూమ్స్‌లో ఏంటంటే డార్క్ కలర్స్ చూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా మన బెడ్‌రూమ్ అయినా సరే కొంచెం లైట్ కలర్ అయితే బావుంటది. డార్క్ కలర్స్ అయితే గనక మనకి ఎక్కువ చీకటి అనిపిస్తదన్న ఉద్దేశంతో లైట్ కలర్స్ అనేవి చూజ్ చేసుకున్నాము. సో, మా కలర్స్ అయితే ఇవి. కొంచెం ఈ బ్లూ మీకు వేరుగా కనిపిస్తుంది గానీ, నేను హోమ్ టూర్‌లో మీకు క్లియర్‌గా చూపించడానికి ట్రై జేస్తాను. సో, మా కలర్సింగ్ అనేది చాలా కుదిరింది. అండ్ చాలా కష్టపడి వేసాము. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ కూడా చాలా వచ్చింది. సో, ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకున్నా అంటే, మన పనులు మనం చేసుకుంటంలో తప్పు లేదు. సో, ఉన్నాయి కదా అని ఊరకనే ఖర్చు పెట్టుకున్నా కూడా సంపాదించడం చాలా కష్టం. అండ్ హోమ్ టూర్ వచ్చేస్తది. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసింది ఆ రోజే. ఇంకా హోమ్ టూర్ కూడా త్వరలోనే వస్తది. సో, వీడియో లాస్ట్ వరకు చూస్తే గనుక తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.